ఏకే ఆజాద్ న్యూస్ నేను రచిత బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో పబ్లిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాల ముందున్న మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రధాన రహదారి గుండా ఆర్డీఓ ఆఫీస్కు చేరుకొని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో పబ్లిక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాల ముందున్న మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం నుండి ప్రధాన రహదారి గుండా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి పబ్లిక్ ఆటో యూనియన్ ప్రతినిధులు బృందం ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడమైనది. ఈ సందర్భంగా పబ్లిక్ ఆటో యూనియన్ ప్రతినిధుల బృందం సభ్యులు మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ప్రభుత్వ బస్సులు ఉచిత ప్రయాణం పెట్టినందుకు ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయినారు. కొందరు ఆటో కార్మికులు ఫైనాన్స్లు ఆటోలు తీసుకుని నడిపే వారికి ఆర్థిక భారం పెరిగింది. ఫైనాన్స్ కట్టలేక తమ కుటుంబాన్ని నడపలేని పరిస్థితుల్లో కొందరు ఆటో కార్మికులు ఉన్నారని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో కార్మికులను రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, వీరికి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ప్రతి నెల జీవనాభృతి కింద 10,000 రూపాయలు ఇవ్వాలని, ఆటో కార్మికులకు అందరికీ డ్రైవింగ్ లైసెన్సు, ఆటో ఉన్నవారికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు 5 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. బాన్స్వాడ పబ్లిక్ ఆటో యూనియన్ తరఫున ప్రతి ఆటో డ్రైవర్లకు కూడా మా యొక్క వందనాలు. మేము ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం కింద మా ఆటో డ్రైవర్లకు ఎవరికి కూడా కడుపులు నిండుతలేవు. ఒక ఆటో డ్రైవరు మినిమం ఎంత లేదన్నా రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే స్థితి నుంచి ఇప్పుడు డైలీ 100 రూపాయలు సంపాదించే స్థితిలో కూడా లేడు. తన కుటుంబం తాను రోడ్డు పైన పడే స్థితిలో దీన వ్యవస్థలో ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయతలిచి మాకు ఈ మహాలక్ష్మి పథకంలో పునఃపరిశీలించి మాకు ఎలాంటి సహాయ సహకారాలు చేయాలని, మాకు జీవనోపాధి కలిగించాలని, అలాగే ఈ ఉచిత ప్రయాణం ఏదైతుందో అది కూడా ఎవరు డైలీ పోయేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరు మామూలు ప్రజానికం అయితే డైలీ ప్రయాణించే స్థితిలో లేరు. ఈ పునఃపరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళే ఉపయోగకరంగా ఉంది ఈ మహాలక్ష్మి పథకము. మా కడుపును కొట్టడానికి తప్ప వేరే ఉద్దేశంతో లేనట్టు ఉంది ఈ పథకం. దీని కొద్దిగా కూడా పునఃపరిశీలించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా ఆటో బాన్స్వాడ డివిజన్ తరఫు నుంచి కూడా మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కావున ఈ మా పరీక్షలు ఏదైతే బాధలు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించాలని మేము కోరుకుంటున్నాం. ఆటో నడిపితే పొద్దుందాకా ఆటో నడిపితే పొద్దున్న మాకు పోయెక్తుంది, పొద్దుందాకా ఆటో నడిపితే పొద్దున్న పోయెక్తుంది. కాబట్టి డాక్టర్లు కట్టేది, బ్యాంకులు కట్టేది, ఫైనాన్సులు కట్టేది, మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టేది. కాబట్టి దయచేసి మాకు ప్రభుత్వం నుంచి ఏదన్నా ఉపాధి కోసము జీవాన ఉపాధి కోసము మాకు ఏదన్నా సహకరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం.